ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. శుభోదయం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలని మీ అందరికీ మన కర్మేల్ రివల్ మినిస్ట్రీస్ ద్వారా అనుగ్రహించబడుతున్న ఈ అనుదిన అభిషేక వర్తమాన కార్యక్రమాలకి మేము మిమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తున్నాం. ఈ మాటలు వింటున్న మీకు దేవుని యొక్క సన్నిధి నుండి కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాలం ముందు దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఒక చక్కటి మాటను జ్ఞాపం చేసుకుందాం. దైవజనుడు పితృడైనటువంటి ఇర్మియా తాను రాసినటువంటి ఆ గ్రంథంలో తన అనుభవాన్ని దేవునితో చెప్తున్నాడు. దేవా, నువ్వు నన్ను స్వస్థపరచుము, అప్పుడు నేను స్వస్థత నొందుతాను. హీల్ మీ లార్డ్ అండ్ ఐ విల్ బీ హీల్డ్. సో నువ్వు నన్ను స్వస్థపరిస్తే నేను స్వస్థత నొందుతాను అని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, 17వ అధ్యాయం 14వ వచనం ఇర్మియా గ్రంథంలో ఈ మాటలు మనం చూడగలుగుతున్నాం. సో దేవుని యొద్ద నుండి స్వస్థత అది శరీరానికి, ఆత్మకు కలిగి ఉంటుంది అన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. శరీరానికి, ఆత్మకు, మనసు కూడా దేవుని యొక్క స్వస్థత కలుగుతుంది. సో స్వస్థపరచువాడు నేనే, గాయపరచువాడు నేనే, స్వస్థపరచువాడు నేనే అని అన్నాడు. ఒక్కోసారి దేవుని బిడ్డలైన మనము మన ఇష్టానుసారంగా దారి తప్పి వెళుతున్నప్పుడు, మన ఇష్టానుసారంగా మనం దేవుని చిత్తాన్ని, ఉద్దేశాలని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా మనం వెళ్ళినప్పుడు నిశ్చయముగా దేవుడు ప్రేమ కలిగిన వాడు గనుక ఆయన చెప్పాడు, తండ్రి కుమారుడిని శిక్షిస్తాడు. ఏ తండ్రి అయితే కుమారుని శిక్షిస్తాడో శిక్షించబడినటువంటి కుమారుడు బాగుపడతాడు. తండ్రి ఎవరినైతే శిక్షించుడో వాడు చెడిపోతాడని. సో దేవుడు మనల్ని శిక్షించే విషయంలో, ఆయన మనల్ని గాయపరిచే విషయంలో ఆయన మన మీద ద్వేషంతో కాదు, ఆయన మన మీద కోపంతో కాదు, ఒక తండ్రిలాగా, తల్లిలాగా ఆయన మనల్ని హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పడం ద్వారా, గాయపరచడం ద్వారా, మన జీవితాలకు గాయాలు అవటం ద్వారా మనలో చెడుతనం తొలగిపోతుంది. మనం గాయమైన దాన్ని బట్టి ఎందుకు గాయమైందని పరీక్షించుకొని ఆ గాయాలు ఎలా మానుతాయో అని మనం గుర్తించి ఆ గాయాలు మానపగలిగిన దేవుని యొద్దకు మల్లుకోవాలి. హల్లెలూయా. అందుకోసమే దేవుడు మనల్ని గాయపరుస్తాడు. ఒకవేళ మనకు ఆయన ఏది చేసినా ఆయన మనపూర్వకంగా కావాలని కీడు చేయుడు, మనల్ని ప్రేమించాడు కనుకనే ఆయన అంటాడు, క్షణమాత్రమే నేను నీ మీద కోపపడ్డాను, గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తానని ప్రవక్త అయిన యెషయా ద్వారా ఆయన ఇశ్రాయేలులందరికీ చెప్తున్న మాట. ఆ రోజునే కాదు, ఈరోజు కూడా నీకు, నాకు, మనందరికీ ఈ మాట చెప్తున్నాడు. గొప్ప వాత్సల్యంతో నేను సమకూరుస్తా, నిమిషం మాత్రమే నేను నీ మీద కోపపడ్డాను. ఎందుకు నీకు గాయాలయ్యాయి? ఎక్కడ నీకు గాయాలయ్యాయి? ఎలా గాయాలయ్యాయి అని అంటే, ఎక్కడో ఎవరో నన్ను గాయపరచలేదు, దేవుని వద్ద నుండి నాకు గాయాలయ్యాయి. దేవుని వద్ద నుండి నాకు ఈ విధమైనటువంటి వేదన, బాధ, గాయాలు, ఇవన్నీ దుఃఖం, ఇవన్నీ నాకు సంక్రమించాయి. కారణం ఏంటంటే, నేను దారి తప్పి ఉన్నటువంటి సమయంలో ఆయన నన్ను దారిలోకి తీసుకొచ్చేటట్లుగా ఆయన నాకు గాయాలు కలుగు చేశాడు. సహోదరుడా, సహోదరి, ఈ రోజున నువ్వు ఒకవేళ భారముతో, వేదనతో, గాయాలతో కొనసాగించబడుతున్నావేమో, నిశ్చయముగా దేవుని యొక్క లేఖనం ఇలాగ చెప్తుంది, ఆయన నిన్ను గాయపరిచే ఉద్దేశంలో నీ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, బాధ్యత, క్షేమం గురించినటువంటి క్షేమకరమైన యోచనలే తప్ప నిన్ను ఆయన గాయపరచాలని, ద్వేషించాలని, నువ్వు నాశనం అయిపోవాలని కాదు ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఏ విధమైన మనోబాధ, మానసికంగా కానీ, శారీరకంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ ఏదైనా నువ్వు బాధలు అనుభవిస్తుంటే దాన్ని బట్టి నీకు ఉండవలసినటువంటి ఆ యొక్క కన్ఫర్మేషన్ ఏంటంటే, ఖచ్చితత్వమైన నిర్ధారణ ఏంటంటే, ఇది నేను ఎక్కడ దారి తప్పానో, దారి తప్పిన నా బ్రతుకులో సరిచేయబడ్డానికే ప్రభు నాకు ఈ గాయాలు కలుగు చేశాడు, ఈ వేదనలు వచ్చాయి, ఈ నష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చింది, ఈ నిందలు వచ్చాయి, ఈ అవమానాలు వచ్చాయి అని నువ్వు గుర్తించగలిగితే నిశ్చయముగా దేవుని యొక్క కృపా, వాత్సల్యత నిన్ను గాయపరిచిన ఆ హస్తాలే నీ గాయాలు కడతాయి. అందుకే ఆయన అంటాడు, ప్రవక్త ఇర్మియా గారు, అయ్యా నన్ను స్వస్థపరచుము, అప్పుడు నేను స్వస్థత పొందుతాను. హీల్ మీ లార్డ్ అండ్ ఐ విల్ బీ హీల్డ్. నేను అప్పుడే, నీవు నన్ను బాగు చేస్తే
నీవు నన్ను ఆదరిస్తే, నీవు నన్ను గాయాలు కడితే నేను అప్పుడు బాగవుతానయ్యా. అంతరంగము నుండి ప్రాణాత్మ శరీరాల్లో మనకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యం, స్వస్థత ఆయన అనుగ్రహిస్తాడు. దేవుడు నిన్ను ఎన్నటికీ మర్చిపోడు. దేవుడు నిన్ను ఎన్నడూ చేయి విడిచిపెట్టడు. ఖచ్చితంగా నీ గాయాలన్నీ ఆయన కట్టి ఆయన బలపరుస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ధైర్యం తెచ్చుకో. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా సరే విశ్వాసంతో ఉండు. గాయపరిచిన హస్తాలే నా గాయాలు కడతాయి. నేను బాగుపడు నిమిత్తమై ఈ గాయాలయ్యాయి, కానీ నాకు వేరే విధంగా ఈ గాయాలు కాలేదు అని నువ్వు దేవుని మహింపరచడం ప్రారంభిస్తే, దేవా నన్ను క్షమించండి, నేనెక్కడ మీ మార్గాలు తప్పిపోయానో, మీ హృదయానుసారుడుగా నేనెక్కడ లేకుండా పోయానో, తద్వారా నాకు కలిగిన ఈ గాయాలను బట్టి నన్ను మన్నించండి, సరిచేయండి. మీ మార్గాల్లో మీ ఇష్టానుసారంగా మీ చిత్తాన్ని నెరవేరుస్తూ నేను నడిపించబడతానని మనం ఆయనకి తీర్మానం చేసి ప్రార్థన చేసుకుని అప్పగించుకుంటే నిశ్చయముగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క ఉదయకాలం ముందు ప్రభువా, పితరుడైనటువంటి యెరెమీయా ద్వారా మీరు మాట్లాడిన మీ అమూల్యమైన వాక్కులు నా జీవితంలో, మా జీవితంలో విశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపాయి. మేము అనుభవించుచున్న ఈ దినపు వేదనలకి, బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి, నష్టాలకి, అనారోగ్యానికి అయ్యా, మా యొక్క జీవితంలో మేము మిమ్మల్ని ఎప్పుడో మేము మిమ్మల్ని నాయన విడిచిపెట్టామని, మీ యొక్క సన్నిధిలో దారి తప్పామన్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేశాయి. కనుక ఇదిగో హృదయపూర్వకంగా పశ్చాత్తాపంతో మీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నాం. దయవుంచి, కరుణించి నాయన మీరు నిశ్చయముగా మా యొక్క స్థితి నుంచి, ఈ యొక్క నాయన ఇబ్బందుల స్థితి నుంచి మాకు విడుదల కలుగు చేయండి. మీ రక్తం మా మీద ప్రోక్షించండి. మీరు క్షణమాత్రమే కోపం పడే దేవుడివి కనుక నాయన మీ కోపం మల్లుకొని అయ్యా మమ్మల్ని సరిచేసి క్షమించి మీ చిత్తానుసారమైన బ్రతుకు మేము బ్రతుకున్నట్లుగా మీ ఆత్మ మా యందు ఉంచి మమ్మల్ని నడిపించండి, సహాయం ఇచ్చేయండి. ఈ మాటలు వింటున్నప్పుడే నీ బిడ్డలందరి జీవితాల్లో, ఒక్కొక్కరి జీవితంలో మీరు స్వస్థతను ప్రారంభింప చేశారు, ఆరోగ్యాన్ని ఇచ్చారు, నాయన నెమ్మదిని, ఆదరణను మీరు కలుగు చేశారు. నిత్యముగా ఈ గాయాలని తొలగి మంచి దినాలు, క్షేమకరమైన ఆరోగ్య దినాలు మేము చూడబోతున్నామన్న విశ్వాసాన్ని మీ ఆత్మ ద్వారా నీ బిడ్డల హృదయాల్లో పెంపొందిస్తున్నారు. అందుకే స్తోత్రం చెల్లిస్తున్నా. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొందునాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రాముఖ్యంగా దేవుని చేత గాయాలు పొంది, దేవుని చేత స్వస్థత పొందుతూ దేవుని గణపరుస్తున్న వారందరికీ కృపయు, సన్నిధి, సమాధానం నిరంతరము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభువులందరికీ వందనాలు. గాయపరిచిన ఆయన హస్తాలే నీ గాయాలు కట్టి నీకు నెమ్మదిని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, సమాధానం కలుగు చేస్తాయి. అదే సమయంలో నీవు ఆయన మార్గాల్లో ఉండేటట్లుగా దేవుని ఆత్మకు అప్పగించుకొని ప్రార్థన చేస్తావు. తప్పక దేవుడు నీకు ఈ రోజుకి మాత్రమే కాదు, నీ బ్రతుకునంత కాలం ఆయన స్వస్థపరుస్తాడు. ఒకవేళ ఏదైనా గాయాలు అవుతున్నాయంటే అది నీ మేలు కోసం, దేవుడు విడిచిపెట్టలేదు అన్న